ఒక అడవిలో ఒక ఎలుగుబంటి పిల్ల ఉండేది. ఒకరోజు అది రోడ్డుపై నడుస్తూ ఉండగా ఒక రాయి మీద తగిలిన కాలు గాయపడింది. చాలా కష్టపడి ఇంటికొచ్చింది. వాళ్ళమ్మ ఎలుగుబంటికి కట్టుగట్టి నొప్పి తగ్గే వరకు ఆహారం తెచ్చిపెట్టింది. బయటికి వెళ్ళి రాయి తగిలిన గాయపడింది గదా! అందుకని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా వాళ్ళమ్మ ఎంత చెప్పినా, ఎంత ఒప్పించినా గానీ వినకుండా ఇంట్లోనే కూర్చునేదనమాట. ఒకరోజు అమ్మ ఎలుగుబంటికి జ్వరం వచ్చిందనమాట. అందువల్ల ఆమెకు కూడా బయటికెళ్ళి ఆహారం తెచ్చే స్థితిలో లేదు. అయినప్పటికీ ఈ పిల్ల మాత్రం బయటికి పోలేదు. పక్కనే కూర్చొని చూస్తా ఉండేది. ఒకరోజు జింక వచ్చి ఉట్టిగా చూద్దాము, పలకరిద్దాము అని చెప్పేసి వచ్చిందనమాట. వచ్చి అప్పుడు జింక చెప్పింది, "చూడు బాబు, ఒక రాయి తగిలిందని ఇంతకాలం ఇంట్లోనే కూర్చుంటావా? ఇలా మీ అమ్మ ఇంతకాలం నీకు ఆహారం తెచ్చిచ్చింది కదా! ఇప్పుడు ఆమెకు ఆరోగ్యం బాలేదు. నువ్వు వెళ్ళి ఆహారం తెచ్చిపెట్టు ఇప్పుడు" అని చెప్పింది. నాకు భయమేస్తుంది అంటే భయపడితే ఎలాగా అని ఎలుగుబంటి పిల్ల చిన్నగా బయటికెళ్ళింది. భయంతోటే బయటికి వెళ్ళటం ప్రారంభించింది. వెళ్ళి కొన్ని ఆహారం తెచ్చింది. దానికొక ఫిష్ దొరికింది. తీసుకొని గబగబా వచ్చేసింది. కానీ ఈసారి గాయపడలేదు గదా! కొన్ని రోజులు ఇలా చేస్తూ ఉండగా దానికి ధైర్యం వచ్చేసింది. అప్పటి నుంచి మామూలుగా అడవిలోకి తిరగసాగింది. కానీ ఈ మొత్తం ప్లాన్ అన్నది అమ్మ ఎలుగుబంటి, జింక కలిసి వేసినయి. మీరు కూడా చెప్పకండి, ఓకేనా?